మరణాత. క్రీస్తు విజయేశ్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము క్రీస్తు స్వరూపము. వాక్యం చదువుకుందాం. గలతీ 4:19. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగణుడా, చూచుచున్న దేవా, కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినిబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క స్వరూపములు: మానవ రూపము, రూపాంతర రూపము, మరణ రూపము, శ్రమల రూపము, పునరుద్ధాన రూపము, ఆరోహణ రూపము, పెండ్లి కుమారుడి యొక్క రూపము. దేవుడు సర్వలోక రక్షణార్థమై యేసయ్యను భూలోకమునకు పంపించెను. మన కొరకు దైవ స్వరూపి అయిన దేవుడు మానవ రూపిగా అవతరించెను. దేవుని సమరూపములో మనం ఉండవలనని ఆయన కోరిక. ఆది తల్లిదండ్రులు దేవుని పోలికగా, దేవుని స్వరూపముగా పుట్టెను. వారు పాపము చేసి దైవ రూపమును పోగొట్టుకొనిరి. కాబట్టి దేవుడు మానవ రూపిగా జన్మించెను. యేసు ప్రభు అను మానవుడు సాతానును నాశనము చేసి ఆదాము సంతతిని రక్షించెను. ప్రభు యొక్క రూపాంతర రూపము బహిరంగంగా వచ్చినది కాదు, అంతరంగ మహిమ. రూపాంతర సమయంలో శిష్యులు పరిపూర్ణుడైన మానవుడు దేవుడుగా తన్ను తాను బయలుపరుచుకోవడం చూసెను. అలాగునే మనము బాహ్య పురుషునిలోని మార్పు కాదు కానీ అంతర్య పురుషునిలోని మార్పు చెందవలనని పౌలు చెప్పుచున్నాడు. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుతాము. యేసయ్య మరణమగునంతగా గెత్సేమనే తోటలో ప్రభువు మహావేదనతో ప్రార్థించెను. విశ్వాసులు ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే దేవుని మరణ రూపాన్ని చూడగలము. రక్తము కారునంతగా మీరు పాపంతో పోరాడవలనని పౌలు చెప్పుచున్నాడు. యెషయా 53:2. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. సిలువలో దైవ చిత్తానుసారంగా శ్రమలను పొంది మరణము పొంది మనుషులకు మరణశిక్ష లేకుండా చేసెను. దేవుడు అనుభవించే బాధాకాలము మనకు బహుమాన కాలము, శ్రమల కాలము సేవాకాలము. సిలువ శ్రమలు లేకుంటే విశ్వాసులకు సింహాసనం ఉండదు. క్రీస్తు మృతుల్లోండి లేపబడి పునరుద్ధాన రూపము పొందెను. మన దీన శరీరమును మహిమగల శరీరముగా సమరూపముగా మార్చెను. క్షయమైన శరీరమును అక్షయ శరీరముగా మార్చుటకు ప్రభువు పునరుద్ధానుడైను. అపోస్తుల కార్యము 1:9. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ప్రభు భూలోకములో నేల మీద నడిచెను, సముద్రంపై నడిచెను, పునరుద్ధానములో గాలిలో నడిచి వెళ్ళిపోయెను. మనమును మార్పు చెంది మేఘాల మీద కొనిపోబడతాము. ఆరోహణమైన ప్రభువు త్వరలో పెండ్లి కుమారుడుగా రానయ్యున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన వధూ సంఘమును అతి త్వరలో తీసుకొని వెళ్ళనయ్యున్నారు. ఈ భూమి అగ్నితో శుద్ధి చేయబడును. భూలోకములోనే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా పరిపాలన చేయుదుము. ప్రభువు మానవ రక్షణార్థమై 7 రూపములు ధరించెను. మనమును 7 రూపములు ధరించి ఆయనలో లీనమై ఉందుము గాక. ఆమేన్. మహిమోన్నతుడా, మహాగణుడా, చూచుచున్న దేవా, ఎన్న వాక్యాన్ని మా హృదయాల్లో తలపోసుకుని వాక్యానుసారముగా నడుచుకునే శక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని సిలువనాథుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.